హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మళ్ళీ మనం చేపల వేటకైతే వచ్చేసాము. మనం పట్టబోయే లొకేషన్ ఏంది బ్రో, అంతా చెట్లే ఉండవుతావా, వేరేదేం కనిపించట్లేదు, గుట్టలు తప్ప ఏమీ లేవంటారేమో. చూడండి, ఇదే లొకేషను. మనం చేపలు పడదామని వచ్చాము. లాస్ట్ టైం ఇక్కడ ఉన్నాయని బాగా సైజులు ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చి చూస్తే ఇక్కడ పిల్లోళ్ళంతా ఈత ఆడుతూ ఉంటారు. ఏందిరా ఇది, మనం చేపలు పట్టేది ఎట్లా అనుకున్నాను. అప్పుడు మనం వచ్చే టైం వచ్చి దాదాపు 12:30 అయితే ఉంది. ఈ టైంలో ఎండాకాలం, నీళ్ళు కూడా ఎక్కడ లేవు. పిల్లలంతా ఈత ఆడుతున్నారు. ఇంక సరేలే అని చెప్పి మనం కూడా ఈత ఆడదామని ఫిక్స్ అయిపోయాము. చేపలు ఈరోజు కాకపోతే రేపు పట్టుకోవచ్చు. ఫస్ట్ ఈత ఆడదాం అనుకున్నాము. ఈరోజు మన పిల్లలు కూడా వచ్చారు చేపలు పడదామని చెప్పి. పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను. ఇంకా వాళ్ళు కూడా డాడీ ఈత ఆడదామంటే సరేలే అని చెప్పి ఈత ఆడే కోసం దిగాము. చూడండి, ఈత ఆడుతూ ఉన్నారు పిల్లలంతా. ఇటు సైడ్ అయితే కనుక ఇది పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. ఇది ఏంది ఇలా ఉంది అని చాలామందికి డౌట్ రావచ్చు. ఇది స్విమ్మింగ్ పూల్ కాదు బ్రోస్. ఏమంటే క్వారీ, ఇది క్వారీలో ఇది గ్రానైట్ క్వారీ. మొత్తం గ్రానైట్ అంతా తీసిన తర్వాత కొండ అనేది గుంతలాగా అయిపోయింది. చూడండి ఎంత క్లీన్గా కట్ చేశారు, స్విమ్మింగ్ పూల్ లాగా. ఆ కట్ చేసిన ప్లేస్లో నీరు అయితే ఊరాయి కొద్దిగా, ప్లస్ వర్షం నీరు అవి అన్నీ ఇక్కడికి చేరి పెద్ద బాయిలాగా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. చాలా పెద్దగా ఉంది చూడడానికి. వీడియోలో అయితే చిన్నగా కనిపిస్తూ ఉంది, కానీ చూడడానికి చాలా పెద్దగా ఉంది. వాటర్ అయితే A1గా ఉన్నాయి, అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి. వాటర్ తెల్లగా ఉన్నాయి. మనిషి లోపల మునిగినా కూడా కనిపించేది అంటున్నాయి. చూడండి, వాడెవడో మునిగిపోతున్నాడు అనుకుంటున్నారేమో, కానీ మునగడం లేదు. లేస్తాడు చూడండి, అద్దో లేచాడు వాడు. అలా విచిత్రంగా అయితే ఆడుతూ ఉన్నారు. ఈ పైన లెఫ్ట్ సైడ్కి వచ్చి లోతు తక్కువ ఉంది. ఇట్లా ముందర చూసే కొద్దీ ఎంత లోతైనా ఉంది. ఇక్కడ చూడండి, పిల్లలంతా ఆడుతూ ఉన్నారు ఈత రాని వాళ్ళు చాలా వరకు అందరూ ఈ సైడ్ ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ లోతు లేదు కాబట్టి. నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి, వాటర్ బాగా కనిపిస్తుంది తెల్లగా. మామూలుగా మన చెరువులో కానీ అలా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్